ఆఫీసు. ఈడు సినిమా తీసి డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు. ఏదో సాధించాలని దీని దగ్గర చదువు మానేసి మరీ చేరిన. ఈడొచ్చే లోపల కునుకు ఇద్దాం. ఏంటబ్బా ఆఫీస్ లో ఎవరు లేరు? అసిస్టెంట్ గా అడిగిపోయాడు. అసిస్టెంట్ రెసిస్టెంట్ 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 నేను లేని చూసి ఆఫీస్ లేసేసుకొని నాకు చేయమనుకుంటావా? సార్ సార్ తప్పైపోయింది సార్. అది అలా ఉండు, పోయి తీసుకొని రాకు. ఈ మకానికి సినిమా లేదు, ఏం లేదు. టీ అంట టీ. అలా నేను తాగే టీ తీసుకోవాలంటే నువ్వు కట్టి తెచ్చుకోవచ్చు కదా. ఇంకెక్కడ టీ సార్, తాగింటిలోకే బిల్లు కట్టలేదని వాడి కడుపులో మంటలు కొట్టుకున్నాయి సార్. వస్తే నన్ను కాలుతుంది అంటారు. బాబా అలాంటి నాకు చెప్పవద్దురా. సరే కానీ ఒక హాఫ్ అన్ అవర్ నన్ను డిస్టర్బ్ చేయకు. సరే సార్. ఈయన్ని డిస్టర్బ్ చేయొద్దంట, అంత పని ఏముందో. ఈయన దగ్గర చదువు మానేసి మరీ చేరిన. ఈడు సినిమా తీసి డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యేది ఎప్పుడు. ఏంటబ్బా అనుకున్నట్టే ఆలోచిస్తున్నాడే. సార్ సార్ ఏమైందిరా? మీరు ఎప్పుడు ఇంత ఆలోచించారు, నేను ఎప్పుడు చూడలేదు సార్. ఏం లేదురా, మనం తీయబోయే సినిమాకి కొత్త కథలు రాస్తున్నా. ఓహో, ఎన్నాళ్ళ కొత్త కథలు రాస్తున్నారు సార్. ఒకటి చెప్పమంటావా? చెప్పండి సార్. కట్ చేస్తే తల్లికి ఇచ్చిన మాట కోసం గర్భవతి తన భార్యను తీసుకొని రాజ్యాన్ని వదిలి శత్రువుని జయించడానికి వెళ్ళిన వీరుని కథరా. సార్ ఇది మన రాజమౌళి గారు తీసిన బాహుబలి కదా సార్. అవునా? నాకు తెలియదురా. అయితే ఇంకొక చెప్తా, వింటావా? చెప్పండి సార్. కట్ చేస్తే చెట్లను నరికే కూలివాడు తను ఎలాగైనా సరే కోట్లు సంపాదించుకోవడం తన కళ నెరవేర్చుకున్నారా. సార్ ఇది మన సుకుమార్ గారు తీసిన పుష్ప కదా సార్. అవునా? నాకు తెలియదురా. అయినా కానీ ఈ సుకుమార్కి రాజమౌళికి ఏం పని లేదంటరా. నా కథల్ని కాపీ కొట్టి సినిమాలు తీసినారు. ఈడొక డైరెక్టర్, ఈ రాసే కథలను వాళ్ళు కాపీలు కొట్టారంట. శవాల మీద బొరుగులు ఏరుకొని ఉగ్గాని చేసుకుంటే వేదవా. ఈడొక డైరెక్టర్. ఏంట్రా గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ఎంత తెలియబోర్లని మర్చిపోతున్నాను. అవునా? సరే కానీ మనం తీయబోయే కొత్త సినిమాకి కొత్త యాక్టర్స్ కావాలని పేపర్కి ప్రకటన చేయించాను. ఎవరన్నా వస్తే నాకు చెప్పు. సరే సార్. ఈడొక డైరెక్టర్ ఈ తీసే పిచ్చి సినిమాలకు మళ్ళీ పేపర్లో ప్రకటన ఇచ్చాడంట. వచ్చేటోళ్ళు ఎంత పిచ్చోళ్ళో చూద్దాం. ఏంట్రా ముష్టిగోలా? పోయి చూడు. ఎవరు ఈ సమయంలో? ఏందిరా మీ ముష్టిగోలా? మేము ముష్టిగోళ్ళం కాదు సార్. అయితే ఎవర్రా మీరు? మీరు తీయబోయే సినిమాలో యాక్టింగ్ చేయడానికి వచ్చాం సార్. బాగా చేస్తారా మీరు యాక్టింగ్? ఇరుగా తీస్తాం సార్. పొడి చేస్తాం సార్. బాగా చేస్తారా మీరు యాక్టింగ్? చెప్పిస్తాను సార్. సార్ వాళ్ళు వచ్చారు సార్. సార్ వచ్చింది ఇంకా సార్. మళ్ళీ ఎవరు? మీరు పేపర్లో ప్రకటించిన కొత్త యాక్టర్స్ సార్. ఓ వాళ్ళ పోయి పిలుచుకోండి రా. రండి, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. ఏంట్రా మీ ముష్టిగోలా? మీరు ముష్టోళ్ళా? మేము ముష్టిగోళ్ళం కాదు సార్. అయితే మరెవరు? మీరు తీయబోయే సినిమాలో యాక్టింగ్ చేయడానికి వచ్చాం సార్. బాగా చేస్తారా మీరు యాక్టింగ్? ఇరుగా చేస్తాం సార్. పొడి చేస్తాం సార్. నరికేస్తాం సార్. అయితే మీకు చిన్న టెస్ట్ పెడతాను, అందులో పాస్ అయితేనే మీరు సినిమాలో యాక్ట్ చేస్తారు. అలాగే సార్. ఇప్పుడు స్క్రిప్ట్ చెప్తా వినండి. కట్ చేస్తే కడుపు నొప్పితో వచ్చే పేషెంట్ కి డాక్టర్ ఎలా ట్రీట్మెంట్ చేస్తాడో. నువ్వు పేషెంట్, నువ్వు డాక్టర్, నువ్వు హెల్పర్. అసిస్టెంట్ ఇలా పొజిషన్ లో పెట్టు. లైట్స్ ఆన్, రోలింగ్ కెమెరా, యాక్షన్. యాక్టింగ్ ఎవరు? కడుపు నొప్పితో వచ్చే పేషెంట్ ఎవరైనా ఇంత సీరియస్ వస్తారా? ఫస్ట్ టైం కాబట్టి ఇలాగా చేసాం సార్. ఇంకో ఛాన్స్ సార్. ఇంకో ఛాన్స్. లాస్ట్ ఛాన్స్. కొంచెం ఫేస్ లో దుఃఖం పెట్టండి రా. దుఃఖం. అలాగే సార్. గుర్తుందిగా దుఃఖం. అలాగే సార్. పొజిషన్ లో పెట్టు. లైట్స్ ఆన్,
రోలింగ్ కెమెరా యాక్షన్. రే దుఃఖం అంటే మరింత దుఃఖం చేస్తున్నారు. మీరు తెలిసింది కాక వాళ్ళని కూడా ఏడిపించారు కదరా. ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈసారి కొంచెం ఫేస్ లో చిరునవ్వు పెట్టండి రా. చిరునవ్వు, స్మైల్. అలాగే సార్. గుర్తుందిగా, స్మైల్. అలాగే సార్. అసిస్టెంట్ పొజిషన్ లో పెట్టు. రైట్ ఆన్. రోలింగ్ కెమెరా యాక్షన్. సీరియస్ అంటే మరి అంత సీరియస్ చేశారు. దుఃఖం అంటే మీరు వచ్చింది కాక వాళ్ళని కూడా ఏడిపించారు. చిరునవ్వు అంటే మరి ఇంతగా నవ్వుతున్నారు కదరా. మీతో సినిమా తీయడం కంటే గుంటూరులో గుగ్గుల్లో లేకపోతే జమ్మలవాడ బస్ స్టాండ్ లో బజ్జీలు వేసుకొని బతకొచ్చురా. సార్ మీరు అడిగిన పిచ్చి సినిమాకు పిచ్చి యాక్టర్స్ సార్. పిచ్చి యాక్టర్సా? పోరా గాడిదా. మీతో సినిమా తీయలేను బాబాయ్. పోయాడా? ఈడొక డైరెక్టర్ ఈ తీసే పిచ్చి సినిమాలు దానికి పేపర్లో ప్రకటన ఇప్పించాడంట. మళ్ళా వీళ్ళు తీసే కథలను వాళ్ళు కాపీలు కొట్టారంట. ఈడొక డైరెక్టరు. చూసారా, సినిమా వ్యూహంలో పడి చాలా మంది చదువుకు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. సినిమాను చూశాక అందులోని మంచిని మాత్రమే గుర్తించాలి, చెడుని విడిచిపెట్టాలి. అందుకనే మా ఈ సినిమా పిక్చర్లో స్క్రిప్ట్. నమస్తే.